నమస్తే, వెల్కమ్ టు ఎన్జేటీవీ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. కొత్త పీఆర్సీతో వేతనాలు తగ్గవన్న ఏపీసీఎస్. సమ్మెబాట పట్టేందుకు ప్రభుత్వ ఉద్యోగులు సమాయత్తం. ఒమిక్రాన్ తో ప్రజలు ఆందోళన చెందొద్దు. గజ్వేల్ జిల్లా ఆసుపత్రిని తనిఖీ చేసిన మంత్రి హరీష్ రావు. ఆప్ గోవా సీఎం అభ్యర్థిగా పాలేకర్. పనాజీలో ప్రకటించిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. టెన్నిస్ ఫ్యాన్స్ కు భారీ షాక్. రిటైర్మెంట్ పై సానియా సంచలన ప్రకటన. ఈ ఏడాది జూన్ నాటికల్లా తొలిసారి డిజిటల్ లైబ్రరీ పనులు పూర్తయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ఇంధన శాఖ డిజిటల్ లైబ్రరీ ప్రాజెక్ట్ పై ఆయన సమీక్ష నిర్వహించారు. డిజిటల్ లైబ్రరీల నిర్మాణంతో వర్క్ ఫ్రం హోం సాధ్యమవుతోందని తెలిపారు. ఫేజ్ 1 లో మిగిలిపోయిన డిజిటల్ లైబ్రరీల నిర్మాణాలు ఫేజ్ 2 లో కవర్ అయ్యేలా చూడాలని అధికారులకు సీఎం ఆదేశించారు. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ లైబ్రరీలు ఏర్పాట్లు చేసినట్లవుతోందని తెలిపారు. డిజిటల్ లైబ్రరీల పనులు వేగవంతంగా జరుగుతున్నాయని అధికారులను సీఎం జగన్ కు వివరించారు. యుద్ధ ప్రాతిపదికన డిజిటల్ లైబ్రరీలు పూర్తి చేయాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశించారు. పీఆర్సీ ఇతర అంశాలపై వివరణ ఇచ్చారు ఏపీసీఎస్ సమీర్ శర్మ. ఈ మేరకు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. గతానికి ఇప్పటికీ చాలా తేడా ఉందన్నారు. కరోనా లేకపోతే 98,000 కోట్ల ఆదాయం వచ్చేదని సమీర్ శర్మ తెలిపారు. రాష్ట్ర సొంత ఆదాయం పడిపోయిందన్నారు. ఆదాయాన్ని ఖర్చుల్ని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యోగుల జీతాలు బడ్జెట్ ఏపీలోనే ఎక్కువగా ఉందన్నారు. థర్డ్ వేవ్ తో మరింత నష్టం వచ్చేలా కనిపిస్తోందని సీఎస్ సమీర్ శర్మ అన్నారు. అన్నిటినీ దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. అది ఎట్లా ప్రత్యక్షమవుతుంది? పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ 2021 ఏపీది 1,70,215 రూపాయలు. దిస్ ఇస్ ద లోవెస్ట్ ఇన్ సౌత్ ఇండియన్ స్టేట్స్. కంపారిటివ్ గా మనం చూస్తే తెలంగాణ రాష్ట్రం 2,37,632 రూపాయలు. దిస్ ఇస్ ద పర్ క్యాపిటల్ ఇన్కమ్. దీంతో పాటు బికాస్ ఆఫ్ ద లాస్ ఆఫ్ బికాస్ ఆఫ్ డివిజనల్ స్టేట్స్ చాలా ఇన్స్టిట్యూషన్స్ మనం కూలిపోయినాము. షెడ్యూల్ 9 మీ అందరికీ తెలుసు. ఇన్స్టిట్యూషన్స్ మనం ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ కార్పొరేషన్స్ కానీ మన హైదరాబాద్ లో రావాల్సింది మనకి వచ్చేసి ఉండేది. ఆ ల్యాండ్స్ ప్రాపర్టీస్ అక్కడ ఉండిపోయినాయి. ఇవన్నీ 40-50% డెవలప్ చేసిన ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. దిస్ ఇస్ ఇన్ అవర్ ఓన్ రెవెన్యూ విచ్ వి కలెక్ట్ ఇన్ ఫార్మ్ ఆఫ్ ట్యాక్సెస్. మనకి డెవల్యూషన్స్ కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి రావాల్సిన వాటా ట్యాక్స్ లో అది కూడా మనకి తగ్గినాయి. మీరు చూస్తే ఉంటే 2018-19 32,722 crores, 2019-20 లో 28,221 crores అండ్ 2021 లో 24,441 crores అనమాట. కోవిడ్ కి ఇది యాక్చువల్లీ ఒక కొత్త మనకి ఇది వైరస్ వచ్చింది. స్టార్టింగ్ లో ఇట్ వాజ్ యాజ్ ఇఫ్ దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్. హౌ టు డీల్ విత్ ఇట్, ఏం చేయాలని
కొంచెం కొంచెం నేర్చుకొని మనం హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేస్తూ ఆక్సిజన్ పెడుతూ హాస్పిటల్ బెడ్స్ పెడుతూ ఆరోగ్యశ్రీలో ఇవన్నీ COVID-19 ఎక్స్పెంచర్ ప్రజల్లో ఇబ్బంది గురి కాకూడదు. COVID-19 కూడా ఆరోగ్యశ్రీ భాగం చేస్తాము. చాలా ఒమిక్రాన్ తో ప్రజలు ఆందోళన చెందొద్దని మంత్రి హరీష్ రావు అన్నారు. గజ్వేల్ జిల్లా ఆసుపత్రిని ఆయన ఆకస్మిక తనిఖీ చేసి వైద్య సదుపాయాల గురించి రోగులతో మాట్లాడి ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్రంలో 2 కోట్ల కరోనా పరీక్షల కిట్లు, 1 కోటి హోం ఐసోలేషన్ కిట్లను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని వైద్య ఆరోగ్య కేంద్రాల్లో కరోనా చికిత్స కోసం అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు. గజ్వేల్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో వైద్య సదుపాయాలు బాగున్నాయన్నారు. మందులు గాని ఏ రకంగా ఇస్తున్నారు అని ఒకసారి పరిశీలించడం కోసం ఆసుపత్రికి రావడం జరిగింది. సరే, ఆసుపత్రిలో చాలా మంచి వైద్యం అందుతా ఉంది. గజ్వేల్ ఆసుపత్రి ఈరోజు ఇక్కడ ఉండే డాక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది చాలా బాగా పనిచేస్తూ దాదాపు నెలకు 400 డెలివరీస్ ఈ ఆసుపత్రిలో చేయడం జరుగుతూ ఉంది. మరి పేద ప్రజలకు ₹1 భారం లేకుండా కేసీఆర్ కిట్ కార్యక్రమం ద్వారా ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో కాన్పుల సంఖ్య 22% పెరిగింది. ముఖ్యంగా గజ్వేల్ ఆసుపత్రిలో SNCU అంటే అప్పుడే పుట్టిన పిల్లలకు ఉండేటువంటి ఫోటోథెరపీ పస్కల్ కానీ వార్మర్స్ కూడా పెట్టి ఒక స్పెషల్ వార్డ్ SNCU వార్డును కూడా పెట్టడం జరిగింది. మరి ఆ SNCU వార్డు కూడా చాలా బాగా పనిచేస్తూ ఉంది. అక్కడ డాక్టర్లు, సిబ్బంది పిల్లలకు చాలా మంచి సేవలు కూడా అందించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇవాళ కేసీఆర్ కిట్తో పాటు ఆడపిల్ల పుట్టే 13,000, మగపిల్లలు పుట్టే 12,000 రూపాయలు కూడా అందించే అద్భుతమైన కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించారు. ఇది దేశానికే ఆదర్శంగా కూడా నిలిచింది. ఇకపోతే కరోనాకు సంబంధించి ఇప్పుడే కరోనా పరీక్ష చేసే కేంద్రాన్ని కూడా వెళ్లి తనిఖీ చేయడం జరిగింది. ఎమ్మెల్సీగా కవిత ప్రమాణం చేశారు. ప్రోటెం చైర్మన్ అమీనుల్ హసన్ జాఫ్రీ, రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఇతర ఎమ్మెల్సీల సమక్షంలో ఇవాళ మండలిలో ఆమె బాధ్యతలు చేపట్టారు. ఇటీవలే జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆమె కామారెడ్డి, నిజామాబాద్ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఆమె ఇవాళ బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ కు ఆమె ధన్యవాదాలు తెలిపారు. తన మీద నమ్మకం ఉంచి ఏకగ్రీవంగా తనను ఎన్నుకొన్నందుకు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. అధికారాన్ని, సమగ్రతను కాపాడతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసన పరిషత్తు సభ్యురాలైన కల్వకుంట్ల కవిత అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. టీడీపీ అధినేత చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి లోకేష్ కరోనా నుండి త్వరగా కోలుకోవాలని చిత్తూరు జిల్లా కుప్పంలోని ఆలయాల్లో టీడీపీ శ్రేణులు పూజలు నిర్వహించారు. పెద్దపల్లి గంగమ్మ, తిరుపతి గంగమ్మ దేవస్థానంలో మృత్యుంజయ హోమం ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ గౌని శ్రీనివాసులు, కుప్పం టీడీపీ అధ్యక్షుడు ప్రేమ్ కుమార్, మాజీ జెడ్పీటీసీ రాజ్ కుమార్ పాల్గొన్నారు.
మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం సాలిపేట గ్రామానికి చెందిన ఎల్లం తన 2 ఎకరాల భూమిలో కొత్తిమీర, తోటకూర సాగు చేశాడు. తోటకూర సాగు పర్వాలేదనిపించినా కొత్తిమీర ధరలు పడిపోవడంతో గిట్టుబాటు కావడం లేదని వాపోతున్నాడు. ప్రస్తుతం కొత్తిమీర కిలో 30 రూపాయలు అంటున్నారని, కనీసం 50 రూపాయలు కిలో అమ్ముడుపోతే గిట్టుబాటు అవుతోందని రైతు ఎల్లం ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వ సూచనలతో తాము వరి పంట వేసుకోకుండా ఆకుకూర సాగు చేస్తున్నామని, ఈ సాగుకు ప్రభుత్వం మద్దతు అందించాలని అన్నారు. ఇంకా నీళ్ళనే ఉన్నాయి ఊకుంటున్నది. గతంలో ఇంకా వరి పెట్టినాం కానీ అది కూడా దిగుబడి రాలే, కానీ రోగాలు పడ్డా కానీ ఇక కేసీఆర్ కొను కాబట్టి పోయినాయి. ఇప్పుడు ఇక మర కొనబట్టే అది కూడా బంద్ చేస్తున్నాం. రాను రాను బంద్ చేసి చూసినా అవుతుంది, ఇంకోటి ఏం లేదు ఇక పని. రుణమాఫీ చేస్తా ఇవాళ రుణమాఫీ కూడా వేయలే, అసలుకే చేస్తా అంటూ ఇంకా అది ఎప్పుడో చేసుడు. ఇక ఈ రైతు బంధు పైలు అయితే పంపిండు ఆల్రెడీ. ఈ రుణమాఫీ చేసి తుడిచిపోగానే చేస్తలేడు. ఇవాళ మీరు రేటు వేస్తేనే బాగుంటుంది, కానీ లేకపోతే ఇది కూడా బంద్ అయిపోతుంటుంది. ఇంత కొనాకిరికి వస్తే భూములు అమ్ముకునే పరిస్థితి కూడా వస్తుంది ఈయనకపోతే. ఇక ఇప్పుడు ఏంది వరి పెట్టినాం, ఆల్రెడీ మక్క పెట్టినాం, మక్క మంచిగా వచ్చింది దిగుబడి. మధ్యలో రోగం వచ్చి అది ఖరాబ్ అయిపోయింది. ఇక నిర్మల్ జిల్లా కడెం మండలం బెల్లాల్ సమీపంలో ఆటో బోల్తా పడి 3 వ్యక్తులు మృతి చెందారు. కడెం నుంచి బెల్లాల్ వెళ్తున్న ఆటో అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న పంట కాలువలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న పెద్ద బెల్లాల్కు చెందిన శాంత, మల్లన్నపేటకు చెందిన మల్లయ్య, అన్నాపూర్ గ్రామానికి చెందిన శంకరవ్వ అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో మరో 3కి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం నిర్మల్ ఆసుపత్రికి తరలించారు. ఖానాపూర్ సిఐ అజయ్ బాబు, కడెం ఎస్ఐ రాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిర్మల్ జిల్లా కడెం మండలంలోని పెద్దపిల్ల చిన్నపిల్లల గ్రామ మధ్యలో ఆటో డ్రైవర్ నిర్లక్ష్యంగా ఆటో నడపడం వల్ల 3 వ్యక్తులు చనిపోవడం జరిగింది. 3 వ్యక్తులేమో హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది ఇంజరీస్తో. దాంట్లో చనిపోయిన వారిలో శాంత, రాజమల్లు అండ్ శంకరరావు అనే వ్యక్తులు చనిపోవడం జరిగింది. తదుపరి ఇన్వెస్టిగేషన్ కోసం ప్రాసెస్ నడుస్తుంది. తర్వాత దీనికి సంబంధించిన విషయాలన్నీ తెలియజేస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శివ దీక్షలు ప్రారంభమయ్యాయి. నాగిరెడ్డి మండపంలో 300 మంది శివ భక్తులు మాలాధారణ ధరించి స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. శివ గురుస్వాములు వాసాలమర్రి గోపి, తమ్మల భీమన్న, ఆలయ అర్చకులు నందగిరి భాను, శంకరయ్య, శివస్వాములు, పోతుగంటి వెంకన్న, ప్రసాద్, తిరుపతి, రామ్ పాల్గొన్నారు. నవ్వకులు కొంచెం మంగు దీక్షకు ఆచరించి మమ్మల్ని కుటుంబాన్ని ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ దూకుడు పెంచింది. ఇప్పటికే పంజాబ్ సీఎం అభ్యర్థిని ప్రకటించిన కేజ్రీవాల్ తాజాగా గోవా ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా ఖరారు చేశారు. న్యాయవాది, సామాజిక కార్యకర్త అమిత్ పాలేకర్ ను గోవా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. పాలేకర్ గోవా జనాభాలో దాదాపు 35% ఉన్న ఓబీసీ బండారీ సామాజిక వర్గానికి చెందినవారు. పనాజీలో
జరిగిన ఒక కార్యక్రమంలో కేజ్రీవాల్ గోవా ముఖ్యమంత్రి అభ్యర్థిగా పాలేకర్ పేరును ప్రకటించారు. గోవాలోని మొత్తం 40 అసెంబ్లీ స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తోందని కేజ్రీవాల్ తెలిపారు. दूसरी पार्टी छोड़ के वापस पहली पार्टी में आ जाते हैं. वो पार्टियां इसलिए नहीं बदलते हैं, वो ये म्यूजिकल चेयर्स इसलिए नहीं करते हैं कि गोवा के लोगों की समस्याएं सुलझेंगी. वो इसलिए करते हैं क्योंकि उन्हें अपनी सिर्फ जेब भरनी है और गोवा के लोग इस राजनीति को खत्म करना चाहते हैं. आप सब लोगों को नमस्कार. गोवा के सभी लोगों को जो कि आज मीडिया के माध्यम से इस कार्यक्रम को देख रहे हैं, सबको मेरा नमस्कार. वैसे तो आज का ये कार्यक्रम किसी बड़े मैदान में होना चाहिए था, रैली के तौर पे होना चाहिए था, पर हम सब लोग कोरोना की मार से जूझ रहे हैं, पूरा देश जूझ रहा है. इसी वजह से हम पूरे कोविड प्रोटोकॉल्स को फॉलो करते हुए आज ये कार्यक्रम, एक छोटा कार्यक्रम कर रहे हैं. लेकिन मैं समझता हूं कि संदेश पूरे गोवा नहीं, पूरे देश में आज चला जाएगा. आज का दिन गोवा के लिए बहुत इंपॉर्टेंट दिन है, नई राजनीति के लिए. जैसा अभी अतिशी जी ने बोला, गोवा वांट्स चेंज. गोवा के लोग तंग आ गए हैं मौजूदा पार्टियों से, मौजूदा नेताओं से. ऑप्शंस ही नहीं है उनके पास. Good morning, the dignitaries of the days and everyone around here. It's a big day, a little nervous day for me. आज देवी चिमलकरीण, देवी नवदुर्गा आणि आमचो सांतायकान हांच्या आशीर्वादान हांव हांगा उबो आसा. అసెంబ్లీ ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్లో రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. పార్టీలో అసమర్థతలు, చేరికలు ఊపందుకున్నాయి. తాజాగా సమాజ్వాదీ పార్టీకి షాకిస్తూ ఆ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ కోడలు అపర్ణ యాదవ్ బీజేపీలో చేరారు. ములాయం చిన్న కుమారుడు ప్రతీక్ సతీమణి అపర్ణ యాదవ్ భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సీనియర్ నేతలు ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. पुत्रवधू होने के बाद भी समय समय पर आपने जो अपना विचार आप सब मीडिया के मित्रों के माध्यम से रखा है, वह विचार सदैव से मुझे उनका भाजपाई लगता था कि वो भारतीय जनता पार्टी परिवार के लिए उपयुक्त एक मातृशक्ति के क्षेत्र में नेत्री हैं. प्रथम यहाँ पे मैं आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का, आदरणीय मुख्यमंत्री उत्तर प्रदेश श्री योगी जी का बहुत बहुत धन्यवाद करती हूँ. और हम सबके प्रदेश अध्यक्ष जी स्वतंत्र देव जी, हमारे डिप्टी चीफ मिनिस्टर केशव राय मौर्य जी, श्री अनिल बलूनी जी, मैं बहुत बहुत धन्यवाद देती हूँ यहाँ पे मंचासीन सभी लोगों का कि आपने मुझे भारतीय जनता पार्टी का मेंबर बनने का एक सुअवसर दिया. मित्रों, आप सभी देख ही रहे हैं पूरे देश में और जो 5 राज्यों में चुनाव हो रहा है उसका माहौल आप सब लोगों को स्पष्ट दिख रहा है. बड़ी संख्या में जो लोग विकास की राजनीति करना चाहते हैं वह सब लोग भारतीय जनता पार्टी में शामिल हो रहे हैं. सभी राज्यों में लगातार ज्वाइनिंग हो रही है और इसी कड़ी में आज एक बहुत महत्वपूर्ण ज्वाइनिंग दिल्ली में है. सपा के शासन में पश्चिमी उत्तर प्रदेश का चुनाव चल रहा है. पूरा मेरठ, सहारनपुर, शामली, गाजियाबाद इस बेल्ट का और पश्चिमी उत्तर प्रदेश ब्रज प्रथम और द्वितीय चरण का चुनाव है. और सपा के शासन में गुंडागर्दी और गुंडागर्दी को इतना महत्व दिया जाता है कि पश्चिमी उत्तर प्रदेश में कोई बेटी या कोई बेटा या किसान सुरक्षित नहीं रहता है.
मुझे यह कहने में प्रसन्नता हो रही है कि निश्चित तौर से श्री मुलायम सिंह यादव जी की पुत्रवधू होने के बाद भी समय समय पर आपने जो अपना विचार आप सब मीडिया के मित्रों के माध्यम से रखा है, वह विचार सदैव से मुझे उनका भाजपाई लगता था कि वो भारतीय जनता पार्टी परिवार के लिए उपयुक्त एक मातृशक्ति के क्षेत्र में नेत्री हैं। प्रथम यहाँ पे मैं आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का, आदरणीय मुख्यमंत्री उत्तर प्रदेश श्री योगी जी का बहुत बहुत धन्यवाद करती हूँ, और हम सबके प्रदेश अध्यक्ष जी स्वतंत्र देव जी, हमारे डिप्टी चीफ मिनिस्टर केशव राय मौर्य जी, श्री अनिल बलूनी जी, मैं बहुत बहुत धन्यवाद देती हूँ यहाँ पे मंचासीन सभी लोगों का कि आपने मुझे भारतीय जनता पार्टी का मेंबर बनने का एक सुअवसर दिया। పార్టీ ప్రచార కార్యక్రమాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ పిల్లల హోంవర్క్ కోసం తాను సాయం చేస్తానని ప్రియాంక గాంధీ చెప్పారు. ఫేస్బుక్ లైవ్ లో భాగంగా పలువురు యూజర్లు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానాలిచ్చారు. కొన్నిసార్లు ఎన్నికల ప్రచారం నుంచి ఆలస్యంగా వస్తే వేకోజామున 3 నుంచి 4 గంటల వరకు పిల్లలతో హోంవర్క్ చేయించేదానని తెలిపారు. తన చిన్నప్పుడు తన అన్న రాహుల్ గాంధీతో తీవ్రంగా పోట్లాడేదానని గుర్తు చేసుకున్నారు. कुछ हद तक ये बात सही है। शशांक शर्मा जी पूछ रहे हैं कि मैम आपने उन्नाव में रेप पीड़िता की मां को टिकट दिया है, एक आशा बहन को टिकट दिया है, धनबल बाहुबल की राजनीति में आपने क्यों इस राह को चुना? क्या आपको नहीं लगता कि दूसरी पार्टियां इन प्रत्याशियों को कमजोर समझ रही होंगी क्योंकि इनके पास पैसा और बाहुबल नहीं है? कुछ हद तक ये बात सही है कि हो सकता है कि दूसरी पार्टियां समझे कि ये कमजोर है, लेकिन जितना संघर्ष इन लोगों ने किया है और जितना अत्याचार इन्होंने सहा है, मुझे लगा और मेरी पूरी पार्टी को लगा कि उन्हें राजनीतिक शक्ति देने का मौका हमें देना चाहिए, अपने पैरों पर खड़े होने का मौका, अपनी लड़ाई को ठोस तरह से राजनीति के द्वारा भी लड़ने का मौका मिलना चाहिए। इसलिए हमने उनको टिकट दिए और हम तो हैं उनके साथ ना, हमारी पार्टी तो है। तो धनबल और बाहुबल जो नेता होते हैं ज्यादातर उनको अपनी पार्टी से मिलता है। शशांक शर्मा जी पूछ रहे हैं कि मैम आपने उन्नाव में रेप पीड़िता की मां को टिकट दिया है, एक आशा बहन को टिकट दिया है, धनबल बाहुबल की राजनीति में आपने क्यों इस राह को चुना? क्या आपको नहीं लगता कि दूसरी पार्टियां इन प्रत्याशियों को कमजोर समझ रही होंगी क्योंकि इनके पास पैसा और बाहुबल नहीं है? कुछ हद तक ये बात सही है कि हो सकता है कि दूसरी पार्टियां समझे कि ये कमजोर है, लेकिन जितना संघर्ष इन लोगों ने किया है और जितना अत्याचार इन्होंने सहा है, मुझे लगा और मेरी पूरी पार्टी को लगा कि उन्हें राजनीतिक शक्ति देने का मौका हमें देना चाहिए, अपने पैरों पर खड़े होने का मौका, अपनी लड़ाई को ठोस तरह से राजनीति के द्वारा भी लड़ने का मौका मिलना चाहिए। इसलिए हमने उनको टिकट दिए और हम तो हैं उनके साथ ना, हमारी पार्टी तो है। तो धनबल और बाहुबल जो नेता होते हैं ज्यादातर उनको अपनी पार्टी से मिलता है। शशांक शर्मा जी पूछ रहे हैं कि मैम आपने उन्नाव में रेप पीड़िता की मां को टिकट दिया है, एक आशा बहन को टिकट दिया है, धनबल बाहुबल की राजनीति में आपने क्यों इस राह को चुना? क्या आपको नहीं लगता कि दूसरी पार्टियां इन प्रत्याशियों को कमजोर समझ रही होंगी क्योंकि इनके पास पैसा और बाहुबल नहीं है? कुछ हद तक ये बात सही है कि हो सकता है कि दूसरी पार्टियां समझे कि ये कमजोर है, लेकिन जितना संघर्ष इन लोगों ने किया है और जितना अत्याचार इन्होंने सहा है, मुझे लगा और मेरी पूरी पार्टी को लगा कि उन्हें राजनीतिक शक्ति देने का मौका हमें देना चाहिए, अपने पैरों पर खड़े होने का मौका, अपनी लड़ाई को ठोस तरह से राजनीति के द्वारा भी लड़ने का मौका मिलना चाहिए। इसलिए हमने उनको टिकट दिए और हम तो हैं उनके साथ ना, हमारी पार्टी तो है। तो धनबल और बाहुबल जो नेता होते हैं ज्यादातर उनको अपनी पार्टी से मिलता है।
शशांक शर्मा जी पूछ रहे हैं कि मैम आपने उन्नाव में रेप पीड़िता की मां को टिकट दिया है, एक आशा बहन को टिकट दिया है, धनबल बाहुबल की राजनीति में आपने क्यों इस राह को चुना? क्या आपको नहीं लगता कि दूसरी पार्टियां इन प्रत्याशियों को कमजोर समझ रही होंगी क्योंकि इनके पास पैसा और बाहुबल नहीं है? భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా టెన్నిస్ ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది. ఇండియా టెన్నిస్ స్టార్ ప్లేయర్ సంచలన నిర్ణయం తీసుకుంది. సానియా మిర్జా టెన్నిస్ నుంచి రిటైర్ కానుంది. 2022 సీజన్ తనకు చివరిదని ప్రకటించింది సానియా. ఆస్ట్రేలియా ఓపెన్ లో ఓటమి తర్వాత సానియా మిర్జా ఈ విషయాన్ని వెల్లడించింది. 2013లో సోనియా సింగిల్స్ ఆడటం మానేసింది. అప్పటి నుంచి ఆమె డబుల్స్ లో మాత్రమే ఆడుతుంది. సింగిల్స్ లో ఆడుతున్నప్పుడు కూడా సోనియా చాలా విజయాలు సాధించింది. ఆమె చాలా మంది పెద్ద టెన్నిస్ క్రీడాకారులను ఓడించి 27వ ర్యాంకు చేరుకుంది. దేశంలో మహిళలకు టెన్నిస్ ఆమె ఒక దిక్సూచి. సుదీర్ఘ కెరీర్ లో ఎన్నో అరుదైన మైలురాయిలను దాటింది. డబుల్స్ లో ప్రపంచ నెంబర్ 1 ర్యాంక్ సాధించింది. సానియా దాదాపు 91 వారాల పాటు డబుల్స్ లో సానియా మిర్జా నెంబర్ 1 గా కొనసాగింది. పలు క్రీడల్లో ఆమె 14 పతకాలు సాధించారు. అందులో 6 బంగారు పతకాలు ఉన్నాయి. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కొత్త పీఆర్సీతో వేతనాలు తగ్గవన్న ఏపీసీఎస్. సమ్మెబాట పట్టేందుకు ప్రభుత్వం ఉద్యోగులు సమాయత్తం. ఒమిక్రాన్ తో ప్రజలు ఆందోళన చెందొద్దు. గజ్వేల్ జిల్లా ఆసుపత్రి తనిఖీ చేసిన మంత్రి హరీష్ రావు. ఆప్ గోవా సీఎం అభ్యర్థిగా పాలేకర్. పనాజీలో ప్రకటించిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. టెన్నిస్ ఫ్యాన్స్ కు భారీ షాక్. రిటైర్మెంట్ పై సానియా సంచలన ప్రకటన. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎన్జీటీవీ.